హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఆర్ టాక్స్. సమ్మర్ వెళ్ళిపోతుంది కదా, అందరూ ఒకేళ్ళు పెట్టేసుకున్నారా? మంచి సీజన్ ఇది. నేను ఈరోజు మీకు కొత్త వెరైటీ మాగాయ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఫ్రెష్గా ఉన్న మ్యాంగోలు కడిగేసి, జీడేది ఉంటుంది కదా కోసినప్పుడు, అదంతా కడిగేసి తుడిచి పెట్టుకున్నాను నేను. అట్లానే వీటన్నిటికీ తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ఇంతంత పీసెస్గా తీసి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఒక పేపర్ మీద, ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ, ఒక ప్లేట్లో కానీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెడతాను నేను వీటిని. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని, మామిడికాయ ముక్కలన్నింటినీ ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. కొంచెం గాలికి ఆరబెడితే చాలు, ఎండలో అవసరం లేదు. ముందుగా ఇలా ఆవాలు, మెంతులు బాగా డార్క్గా వేయించి పెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం మాగాయ ముక్కలు కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో పసుపు, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాసు ఉప్పు, ఒక 2 స్పూన్లు ఆవపొడి వేసి, ఒక 4 స్పూన్లు మెంతి పొడి కలిపి ఇంగువ నూనె కాచిపెట్టాను కదా, కొద్దిగా చల్లారాలి. అది చల్లారిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ చల్లారిపోయింది నాకు, అది వేసి కలిపేసి బాటిల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవు పొడి, మెంతి పొడి, ఉప్పు, కారం, పసుపు వేసానండి. దీంట్లో నేను ఇప్పుడు ముందుగా కాచిపెట్టుకున్న ఇంగువ నూనె యాడ్ చేస్తాను. ఇది ఒక 2-3 గంటల్లో ఊరిపోతుంది. మనం ముక్కలు అంటే కొంచెం ఒక 2-3 రోజులు టైం కావాలి. వాటికి కొంచెం పులుపది అంటాలి కదా, పులుపుకి ఉప్పు అన్నీ అంటాలి కదా, కారం అది. పిండి వేసుకొని మనం వేడి అన్నంతో తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇన్స్టెంట్ మాగాయ. మనం మామూలుగా అయితే ఉప్పు పసుపు వేసి ఒక 3 days తర్వాత ఎండలో ఎండబెట్టి అలా చేసుకుంటాం కదా, తర్వాత ఉప్పు కారం కలిపి ఇంగు నూనె అది కాచిపోసుకుంటాం, మెంతి పొడి అది వేసి. కానీ దీనికైతే అలా అవసరం లేదు. అన్నీ ఒకసారి కలిపేసి ఇట్లా పెట్టేస్తే కనుక ఒక 2-3 గంటల్లో మంచిగా ఊరిపోయి చాలా టేస్టీ ఉంటుంది. ఇదే అండి ఇన్స్టెంట్ మాగాయ. 2 అవర్స్లో ఊరిపోతుందని చెప్పాను కదా, చూడండి ఎంత బాగా ఊరిందో. ఇది మనం పిండి వాడుకోవచ్చు. ముక్కలు కొంచెం ఉప్పు కారం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 days వదిలేస్తే మంచిగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.